హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో మనం ఈ వీడియోలో మహారాష్ట్ర ట్రిప్ కవర్ చేయబోతున్నాం. సో మేజర్గా 3 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం: కాలు వాటర్ ఫాల్స్ అండ్ ఆడ్రాయ్ జంగిల్ ట్రెక్ అండ్ హరిశ్చంద్రగఢ్. సో మేము ట్రావెల్ కంపెనీతో వెళ్తున్నాం అనమాట. దీనికి 6,000 పే చేసాము. వాళ్ళు 2 బ్రేక్ఫాస్ట్ 2 డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళదే, స్టే కూడా వాళ్ళదే. సో మొత్తం ఇంకా ఏమేమి ఉంటాయని ముందు వీడియోలో చూద్దాం. ట్రైన్ యాక్చువల్గా మీకు నాంపల్లిలో 8:35కి ఉంది. సో మేము నాంపల్లికి రీచ్ అవ్వలేకపోయాం. సో బేగంపేట్కి 8:50కి వస్తుందని బేగంపేట్కి వెళ్ళిపోయాము. 8:48 రా, 8:48. ఈ ట్రైన్ యాక్చువల్గా నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది. బేగంపేట్లో అండ్ లింగంపల్లిలో మాత్రమే ఆగుతుంది మన హైదరాబాద్లో. ఈ ట్రైన్ పేరు వచ్చేసి హడప్సర్ ఎక్స్ప్రెస్. హలో గైస్, జస్ట్ మనం ట్రైన్ దిగాము. టైం 9:30 అవుతుంది. సో ఈ జంక్షన్ నేమ్ డౌన్ జంక్షన్ అన్న, ఈ ట్రైన్ స్టేషన్. సో మనకి ఇక్కడ నుంచి వెహికల్ అసైన్ చేస్తారు. వెహికల్లో మనం కాలు వాటర్ ఫాల్స్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మధ్యలో టిఫిన్ చేసుకొని అక్కడికి మనం ట్రెక్ స్టార్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఈ వెహికల్లోనే మనం 3 days మొత్తం తిరగబోతున్నాం. కొంచెం దూరం వెళ్ళాక మీకు ఒక హోటల్ దగ్గర ఆపాడు, సమృద్ధి అని. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ చేయించాడు. ఈ బిల్ మనమే పే చేసుకోవాలి. ఇక్కడ మీకు టిఫిన్, పావ్ బాజీ, పోహా, ఇంకేదో ఐటెం చెప్పాడు. సో ఆ 3 ఐటమ్సే దొరుకుతాయంట. ఇంకా దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కాలు వాటర్ ఫాల్కి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో అక్కడికి వెళ్ళి మీకు మొత్తం డ్రోన్ షాట్స్ ద్వారా అన్ని షాట్స్ ద్వారా చూపిస్తాను. లెట్స్ ఎక్స్ప్లోర్ ద కాలు వాటర్ ఫాల్. టిఫిన్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. సో అప్రాక్సిమేట్లీ ఒక 3.5 hours జర్నీ అన్నాడు. ఐ థింక్ 150-160 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి. సో మేము జర్నీ ఇంకా వ్యూస్ మధ్యలో చాలా బాగుంటాయి. సో ఆ జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము మేము. బెనిఫిట్ ఏంటంటే మాకు ఈ ట్రిప్లో ఓన్లీ 10 మెంబర్సే అనమాట, ట్రిప్ గైడ్తో కలిపి. సో తక్కువ మంది ఉండడం వల్ల మనకి అన్నింటికి చాలా బాగా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి. సో ఓన్లీ 1 టెంపో. సో మేము చాలా పీస్ఫుల్గా వెళ్ళాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే విలేజ్ కీరేశ్వర్ అనమాట. అక్కడనే మన స్టే 2 days. సో అక్కడి నుంచి కాలు వాటర్ ఫాల్ అండ్ హరిశ్చంద్రగఢ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మేము జస్ట్ కాలు వాటర్ ఫాల్ బేస్ దగ్గరికి వచ్చాము. బ్యాక్ సైడ్ కనిపిస్తుందిగా, నైట్ మా స్టే ఇక్కడే అంట. సో మా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసాము. నెక్స్ట్ మేము కాలు వాటర్ ఫాల్కి రీచ్ అవ్వబోతున్నాం. మొత్తం చూపిస్తా ఎట్లుందో. అదిరిపోయింది కదా బ్యాక్గ్రౌండ్. బ్రో టెంపో దిగానే రెయిన్ కోట్ వేసుకొని మేము కాలు వాటర్ ఫాల్ ట్రెక్కి స్టార్ట్ అయ్యాము. సో లంచ్ కూడా స్కిప్ చేసాము. ఇలా ఉంటుంది మనం వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు. ప్రతిదీ చిన్న వాటర్ ఫాల్ ఇక్కడ. వా 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 అక్కడ ప్రతిదీ మీకు ఎవ్రీ బ్యూటిఫుల్ థింగ్ నాకు ఎగ్జాక్ట్లీ స్విట్జర్లాండ్లో ప్లేసెస్లో ఉన్నట్టు ఫీల్ అనిపించింది. సో ఆ మంచు, ఆ గ్రీనరీ, ఆ హిల్స్, ఆ మధ్యలో ఫాగ్ మీరు ఖచ్చితంగా చూసేనే తెలుస్తుంది. ఇలా ఫోటోలో కెమెరాస్లో తెలీదు. ఆ వీడియోని తీస్తున్నా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక థింగ్.
సో మీరు కాలు వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. సో 4 స్టెప్స్గా వస్తుంది అనమాట ఈ వాటర్ ఫాల్. సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఓన్లీ టాప్ వ్యూకి తీసుకెళ్తున్నారు. అది కూడా వర్షం వల్ల ఏమీ కనిపించడం లేదు. సో ఈ టైంలో వెళ్తే మాత్రం కాలు వాటర్ ఫాల్ అయితే ఏమి కనిపించదు. ఓన్లీ ఆ మంచును మనం ఎంజాయ్ చేయగలం తప్పితే. సో ఇది మీరు వెళ్ళే ముందు కాలు వాటర్ ఫాల్ కింది నుంచి బాటమ్ వ్యూ చూడొచ్చా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. సో అప్పుడు ఆ బాటమ్ వ్యూ వెళ్తేనే ఆ వాటర్ ఫాల్ అనేది మీకు మొత్తం చూడొచ్చు. ఆ వ్యూనే బాగుంటుంది చాలా. సో వీళ్ళు సరిగ్గా మెన్షన్ చేయకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళాక తెలిసింది అసలు వాటర్ ఫాల్ వ్యూనే కనిపించలేదు మనకు. సో బాటమ్ వ్యూ మాకు ఏదో అలో చేయలేదు, అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి స్కిప్ చేశారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు మాత్రం తెలీదు. సో మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే 1కి 2 సార్లు వాళ్ళని అడిగి కిందికి వెళ్ళి తీసుకెళ్తారా లేదని అడిగి కన్ఫర్మ్ అయితేనే వెళ్ళండి. ఒకవేళ ఇంకొక వేరే టైం ఏంటంటే అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వాటర్ ఫాల్ వ్యూస్ బాగుంటాయి. కొంచెం ఇంత ఫ్లో రాకుండా కొంచెం తక్కువ వస్తాయి కానీ వ్యూస్ బాగుంటాయి. సో ఈ టైంలో మాన్సూన్ టైంలో వ్యూస్ అంటే మొత్తం మంచు, కంటిన్యూస్ రెయిన్ పడుతుంది కాబట్టి మీరు అసలు ఆ వ్యూని చూడలేరు, వాటర్ ఫాల్ వ్యూని. కాలు వాటర్ ఫాల్ వ్యూ అయిపోగానే మీకు పక్కనే ఆడ్రాయ్ జంగిల్ అని ఉంటుంది. ఆ జంగిల్ ట్రెక్కి తీసుకెళ్తారు. సో ఇది చాలా బాగుంది. ఈ ట్రెక్కింగ్ కూడా అడవిలోంచి వెళ్ళాలి మనం. సో సీనరీస్ బాగుంటాయి. ఎట్ ది ఎండ్ ఆఫ్ పాయింట్ ఏంటంటే లాస్ట్కి మనకు ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్ సూపర్ ఉంటుంది చూడనీకి. ఫీల్స్ లైక్ దూరం నుంచి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఎత్తు నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఫొటోస్ దిగడానికి, వీడియోస్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇది తప్పకుండా వెళ్ళండి. కాలు ట్రెక్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు మిమ్మల్ని. వెళ్ళే దారి మధ్యలో ఒక వాటర్ ఫాల్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. పక్కనే మనకు ఒక షెల్టర్ ఉంది. ఇక్కడ మ్యాగీ దొరుకుతుందంట. దొరుకుతుండొచ్చు, లేకపోతే లేదు. సో దొరికితే వెళ్ళి తిందాం, లేదంటే ప్యాకెట్లో చిప్స్ ప్యాకెట్ ఉంది, అది తిందాం. ఓకేనా? సో ఆ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. అరౌండ్ ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది. సో మళ్ళీ ఒక వన్ అవర్ అట్లా ట్రెక్కింగ్ పడుతుంది కిందికి మనకు స్టే దగ్గరికి వెళ్ళడానికి. సో కంటిన్యూస్ రైనింగ్ ఉంటుంది. సో మీరు తడుచుకుంటూనే వెళ్ళాలి. దేర్ ఈజ్ నో ఛాన్స్ మాన్సూన్లో వెళ్తే మాత్రం. బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో బాగుంటుంది ఈ ట్రెక్, ఈ జంగిల్లో నడుచుకుంటూ బాగుంటుంది. అడ్రాయ్ జంగిల్ ట్రెక్ ఆల్మోస్ట్ ఒక స్టే ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉందనంగా అక్కడే ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. సో శివుడిది, పాండవుల నాటి కాలం నాటి టెంపుల్ అంట ఇది. టెంపుల్ నేమ్ గుర్తులేదు, కీరేశ్వర్ టెంపుల్ అలా విన్నాను. సో ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా బాగుంది. సో లోపల షూస్ ఇవన్నీ ఇప్పేసి లోపలికి వెళ్ళాము. మంచి వైబ్ ఉంది. కుదిరితే దీని దగ్గర కూడా తీసుకెళ్ళమనండి. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఫైనల్లీ స్టేకి రీచ్ అయ్యాము. సో మన రెయిన్ కోట్స్ బయటే ఆరేసి షూస్ ఇప్పేసి లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి
తర్వాత మనం డిన్నర్ చేసేద్దాం. సో మనం ఇక్కడ స్టేస్ చూసుకుంటే ఆఫ్బీట్ కంపాసే బెస్ట్ అంట ఇక్కడ స్టే ప్రొవైడ్ చేయడంలో. సో ఇల్లు మాత్రం బాగా ఉంటుంది, మీకు ఎలాంటి బాత్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు స్టే కన్సర్న్డ్గా ఉంటే ఆఫ్బీట్ కంపాస్ బుక్ చేసుకోండి. ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు 2 బ్రేక్ఫాస్ట్ 2 డిన్నర్స్ సర్వ్ చేస్తున్నారు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది, రైస్తో పాటు మనకి చపాతీస్ కూడా కర్రీస్ కూడా బాగున్నాయి. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి హరిశ్చంద్రగడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ట్రెక్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ట్రెక్. సో మనం ఇటు వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆల్ సెట్టా? అరే తీసుకోపో కట్టెలు, ఇక్కడ కట్టెలు ఇస్తారు 10 రూపీస్ అంట, కొంచెం సపోర్ట్ కోసం. ఈ స్టిక్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. స్టిక్స్ లేకుండా మాత్రం అయితే చాలా కష్టమే. సో కింద దొరకపోతే కొంచెం ముందుకెళ్ళగానే మీకు పైన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ స్టిక్స్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ కూడా తీసుకోవచ్చు, 10 రూపీస్ మాత్రమే. కొంచెం క్షమించండి, సో ఇక్కడ వర్షం ఫుల్గా పడుతుంది అండ్ కంటిన్యూస్ రైనింగ్ కాబట్టి మొబైల్ కవర్లో షూట్ చేయాల్సి వచ్చింది. వీడియో కూడా కొంచెం క్లారిటీ తగ్గుతుండొచ్చు. కొంచెం ముందుకెళ్ళగానే మీకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఇదే ఆ వ్యూ పాయింట్. సో ఈ వ్యూ పాయింట్ నుంచి కీరేశ్వర్ విలేజ్ కనిపిస్తుంది అండ్ పక్కనే ఉన్న హిల్స్, దానిపైన నుండి వచ్చే వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్ వల్ల వచ్చే స్ట్రీమ్ ఆఫ్ వాటర్, మంచి వ్యాలీ వ్యూ ఉంటుంది మీకు. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ ఆగండి. సో ఫొటోస్ వీడియోస్కి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ ప్లేస్. మీరు ఈ ట్రెక్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ వస్తుంటాయి, నాకు తెలిసి ఒక 10 వస్తుంటాయి. సో అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ట్రెక్ మాత్రం అడ్వెంచరస్గా ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మీకు ఇక్కడ లెమన్ టీ దొరుకుతుంది, బాగుంది చాయ్. సో కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఆ ట్రెక్కింగ్ వల్ల, అండ్ కంటిన్యూస్ రైనింగ్ వల్ల మీకు కొంచెం రిలీఫ్ కూడా దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయాలంట, మొత్తం గైడే ప్రొవైడ్ చేశాడు. చేసేయండి. కొంత దూరం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా ఇటు నుంచి పైకి వెళ్ళాలి మీరు. ఇంకొంచెం ముందుకెళ్తే మన హరిశ్చంద్ర టెంపుల్ చూడబోతున్నాం. ఇలా ట్రెక్ మధ్యలో మీకు 4 to 5 చాయ్ పాయింట్స్ ఉంటాయి అండ్ మ్యాగీ పాయింట్స్ ఉంటాయి. సో మీకు తినొచ్చు మీరు బాగా అలసిపోతే, ఆకలేస్తే. ఓ అమ్మ ఇది ఏందిరా అసలు, ఏదో
సో ఇది దాటగానే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మీకు టెంపుల్ వస్తుంది. సో ఇదే లాస్ట్ వాటర్ ఫాల్ అనమాట ఈ ట్రెక్లో. ఫైనల్లీ కేదారేశ్వర టెంపుల్కి రీచ్ అయ్యాం మనము. సో కొంచెం ముందు కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. సో ఇదే సప్తతీర్థ అని అంటారు. ఇక్కడ ఒక గుండం ఉంటుంది, దీని పక్కనే మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట. సో అనుకున్నట్టు ఈ మెయిన్ టెంపుల్లో అసలైన శివలింగం ఉండదు. ఇందులో శివుడు చిన్న శివలింగం ఉంటుంది, పక్కనే మహావిష్ణువు, ఆంజనేయుడు వీళ్ళు ఉంటారు. సో దీని పక్కన కేవ్లో మనకి అసలైన శివలింగం 5 feet శివలింగం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అసలైన శివలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మెయిన్ మిస్టరీ ఏంటంటే, ఈ టెంపుల్లో ఉన్న 4 పిల్లర్స్లో 3 పిల్లర్స్ కూలిపోయాయి. ఓన్లీ 1 పిల్లర్ మీదే ఈ టెంపుల్ నిలబడి ఉంది ఈ కేవ్లో. సో ఆ పిల్లర్ కూడా కూలిపోతే కలియుగం ఎండ్ అవుతుందని ఇక్కడ ఒక స్టోరీ లాగా చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. దర్శనం అయిపోగానే మీకు పక్కనే చాలా స్టాల్స్ ఉంటాయి. సో నైట్ కూడా పడుకోవడానికి వీళ్ళు స్టే ప్రొవైడ్ చేస్తారంట ఇందులో. ఒకవేళ నైట్ పడుకోవాలనుకుంటే ఇక్కడ పడుకోవచ్చు, ఆర్ మనం కేవ్స్ కూడా ఉంటాయంట, అక్కడ పడుకోవచ్చు అంట. అండ్ ఇక్కడ మ్యాగీ పకోడీ ఇలా దొరుకుతుంది. సో మేము మ్యాగీ అండ్ పకోడీ తిన్నాము. ఆఫ్టర్నూన్ 3:30 అలా అవుతుంది అనమాట, 3:34 అలా అవుతుంది. సో మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ వి రీచ్డ్ మై స్టే. సో మళ్ళీ నైట్ ఇక్కడే, రేపు మార్నింగ్ ఎక్కడికో చెప్తాను. అండ్ 3 o'clock ట్రైన్ ఉంటుంది. 1:30కి మనం హైదరాబాద్కి రీచ్ అయిపోతాం, 1:30 or 3 o'clock అట్లా. ఓకే, సో మార్నింగ్ టిఫిన్ చేసుకొని 8:30కి అలా స్టార్ట్ అయ్యాము మల్షేజ్ఘాట్కి, కీరేశ్వర్ విలేజ్ నుండి, మా స్టే నుండి. సో అక్కడ ఒక 1-2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి చూడడానికంటే మంచులో చూసేది ఏం లేదు, మంచు తప్పితే చుట్టూ. సో అక్కడ ఒక 2-3 ఫొటోస్ దిగి రీల్స్ చేసుకొని వచ్చేసాం మళ్ళీ. ట్రిప్ మొత్తం మంచే, అంతా మంచే, ట్రిప్ మొత్తం మంచే, మొత్తం మంచే. అవునవును, మొత్తం మంచే, మొత్తం మంచే ఉంది, మొత్తం మంచే, అంతా మంచే. అలా మల్షేజ్ఘాట్లో అయిపోయిన తర్వాత మా హడప్సర్ రైల్వే స్టేషన్కి రిటర్న్ అయ్యాము. ట్రైన్ వచ్చేసి 3:30కి ఉంది. సో మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో 4 o'clock అలా దిగబోతాం అన్నమాట. సో ఇలా ట్రిప్ ఎండ్ అవ్వబోతుంది. ఈ టోటల్ ట్రిప్ మాకు 6,600-700 ఆ రేంజ్లో అయిపోయింది అనమాట. ఫైనల్లీ బ్యాక్ టు నాంపల్లి స్టేషన్. సో ఇలా అయిపోయింది అనమాట ట్రిప్. ఈ ట్రిప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.